వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనము MI 10i 5G మోడల్ రీసెంట్గా రిలీజ్ అయింది కదా. సో ఆ మోడల్ అయితే నేను పర్చేస్ చేయడం జరిగింది. దాని యొక్క అన్బాక్సింగ్ వీడియో మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. సో దానికంటే ముందు వాళ్ళు చూపించిన ఈ స్పెసిఫికేషన్స్ అండ్ యాడ్ ఒకటి చూద్దాము. సో ఈ యాడ్ చూసి అండ్ సమ్ రివ్యూస్ చూసి నేను కూడా ఈ మొబైల్ అయితే కొనడం జరిగింది. సో అదే దీంట్లో ఏబీ ప్లసెస్ ఉన్నాయి, ఏబీ మైనస్ ఉంది అనేది ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ వితౌట్ వెయిట్. సో దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ కూడా చేసేయండి. ఓకే, సో నేను ఇది వచ్చేసి అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. సో ప్యాకింగ్ అయితే ఈ విధంగా వస్తుంది. సో అమెజాన్ వాళ్ళు ప్యాకింగ్ అయితే చాలా సేఫ్గానే ఇచ్చారు అని చెప్పొచ్చు. అండ్ కట్ చేద్దాము. లోపల బాక్స్తో మనకి మొబైల్ అయితే రావడం జరిగింది. సో బాక్స్ అయితే ఈ విధంగా మనకు ఉంది. సో విత్ MI 10i అని రాసింది పైన, అండ్ 108 మెగాపిక్సెల్ కెమెరా అని ఉంది, అండ్ 5G స్నాప్డ్రాగన్ 750 అనమాట ఇది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి 6GB అండ్ 128GB వర్షన్ ఇది. అండ్ ఇది వచ్చేసి మోడల్ అట్లాంటిక్ బ్లూ మోడల్ అనమాట. సో ఇది ఒక వేరియంట్, అండ్ ఇంకా 2-3 వేరియంట్స్ ఉన్నాయి. సో అండ్ దీన్ని సీల్ ఓపెన్ చేశాను. సో సీల్ ఓపెన్ చేయగానే మనకి బాక్స్ పైన విధంగా ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి మాన్యువల్ అయితే కనిపిస్తుంది. అంటే సెట్ ఆఫ్ ఒక బుక్లెట్ టైప్ లాగా ఇచ్చారు. దీన్ని ఓపెన్ చేస్తే సిమ్ ఎజెక్టర్ ఉంది ఇక్కడ. అలాగే మనకు ఒక బ్యాక్ పౌచ్ అయితే ఉంది. సో ఈ బ్యాక్ పౌచ్ వచ్చేసి మనకి వైట్ కలర్, అంటే ట్రాన్స్పరెంట్ మోడల్, మ్యాట్, ఓకే నైస్ మ్యాట్ ఫినిషింగ్తో వచ్చారు. అండ్ మీరు ఇక్కడ చూస్తే కెమెరాకి షీల్డ్లా కూడా వచ్చింది అనమాట. ఇది కెమెరాకి పౌచ్లోనే మామూలుగా షీల్డ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ మోడల్కి వచ్చేసి మనకి కెమెరా బంప్ ఉంటుంది. సో దానికి షీల్డ్ లాగా బ్యాక్ పౌచ్ అయితే రావడం జరిగింది. నైస్. ఒక USB-C టైప్ కేబుల్, అలాగే ఫాస్ట్ ఛార్జర్ ఉంది. ఇది 33 వాట్స్ ఛార్జింగ్ అనమాట. సో మొబైల్ అయితే ఈ విధంగా మనకి కవర్లో పెట్టి ఉంది. సో బ్యాక్ సైడ్ లుక్ అయితే చాలా ఫ్యాంటాస్టిక్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ కలర్స్ కదా, చాలా బాగుంటుంది. అండ్ రీసెంట్గా ఈ టైప్ ఆఫ్ మోడల్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట జనాలకి. అలాగే స్క్రీన్ ఓపెన్ చేసి చూస్తే మనకి కంప్లీట్గా బ్లాక్ విత్ మేడ్ ఆఫ్ గ్లాస్ అనమాట. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇది గ్లాస్ మోడల్, కానీ మనకి ఆ ఫీల్ తెలియదు. అండ్ ఇంకొక ఏంటంటే మనం ఎంత టచ్ చేసినా కానీ మన యొక్క ఫింగర్ ప్రింట్స్ అయితే దాని మీద పడవు. బేసిక్ ఏంటంటే చాలా వరకు మరకలు పడతాయి గ్లాసెస్కి అంతే, కానీ ఇక్కడ దీంట్లో మరకలు అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ పైన వచ్చేసి మనకి ఇయర్ బటన్ ఇచ్చాడు. సో డిస్ప్లే వచ్చేసి మనకి 6.7 ఉంది. అండ్ మోడల్ వచ్చేసి నాకు కొంచెం ఎందుకో స్లిమ్ అనిపిస్తుంది, మరి తెలియదు. ఇది వచ్చేసి మనకి IR చూస్తుంటే ఫీల్ వచ్చేసి చాలా స్లిమ్ అనిపిస్తుంది మనకి. కింద వచ్చేసి మనకి C టైప్ ఛార్జరు, స్పీకర్, అలాగే 3.5 జాక్ ఇచ్చారు. సిమ్ ఎజెక్టర్ ఇచ్చారు. చూద్దాం ఏ టైప్ సిమ్ ఉందో. సో ఇది వచ్చేసి మనకి హైబ్రిడ్ సిమ్ అనమాట, సిమ్ మోడల్. సో దీంట్లో మనకి డ్యూయల్ సిమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆన్ చేద్దాము. సో మనకి రైట్ సైడే మీకు పవర్ బటన్, అలాగే అన్లాక్ అంది సెన్సార్ ఇచ్చారు, ఫింగర్ ప్రింట్ సెన్సార్. అండ్ పౌచ్ పెట్టుకొని చూస్తే యాక్చువల్గా ఈ పౌచ్ పెట్టిన తర్వాత ఇంకా లుక్ వచ్చింది మోడల్కి. ఆ మ్యాట్ ఫినిషింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్కి చాలా బాగా అనిపించింది. అలాగే క్విక్గా ఈ సెట్టింగ్స్ అనేది చేసి సిస్టమ్ మొబైల్ని అయితే ఆన్ చేసి మీకు చూపిస్తాను. సో దీని స్పెసిఫికేషన్స్ వస్తే బేసిక్ ఇది 120Hz ఇంటెలిజెంట్ అడాప్టివ్ సింక్ డిస్ప్లే అనమాట. అంటే ఏంటంటే 120 frames per second ఉంటుంది. అంటే లోవర్ లేటెన్సీ అండ్ లెస్ ఫ్లిక్కింగ్, అంటే మనకి ఆ మూమెంట్ కూడా అర్థం కాదు, అంత చాలా ఫాస్ట్గా
రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అలాగే 8.3 మిల్లీ సెకండ్స్ బిట్వీన్ ఫ్రేమ్స్, అంటే మోర్ ఫ్లూయిడ్ స్క్రోలింగ్ ఎక్స్పీరియన్స్. అసలు మీకు స్క్రోలింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుందంటే చాలా ఫాస్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు లాక్ ఉంది కదా, అది కూడా చాలా ఫాస్ట్ రెస్పాన్స్ అయితే ఇస్తుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఉన్నాయి, అంటే మోస్ట్ ఆఫ్ ద యాప్స్ వచ్చేసి ఫేస్బుక్, అమెజాన్ లాంటివి, అలాగే కొన్ని గేమ్స్ కూడా ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. సో అలాగే నెట్ఫ్లిక్స్ ఉంది అండ్ ఎంఐ క్రెడిట్, ఎంఐ వాళ్ళ యాప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ అమెజాన్ వాళ్ళు ఏది ఇన్స్టాల్ చేశారో వీటిని మనము ఈవెన్ సెండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. నైస్, బాగుంది. ఇది వచ్చేసి కాంటాక్ట్స్. అండ్ ఇక్కడ మనకి చూస్తే సో నాకు అనిపించింది ఏంటంటే ప్రజెంట్ టచ్ ఫీల్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా ఇది 240 హెడ్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంది, అంటే మనకి సో చాలా సెన్సిటివ్ టచ్ ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. అలాగే కెమెరాస్లో కూడా చాలా మోడ్స్ ఉన్నాయి మనకి. ఈ కెమెరాస్ సంబంధించిన సపరేట్ రివ్యూ అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని ఇప్పుడు ఏం చెప్పట్లేదు. ఇక్కడ మనకి చూస్తే ఈ యానిమేషన్ ఎంత చూసా, యాప్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ యాప్ యానిమేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి యాజ్ ఆఫ్ నాకైతే కొంచెము ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు గుడ్ అనే చెప్పుకోవచ్చు. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ రిఫ్రెష్ రేట్ అయితే చాలా ఫాస్ట్ ఉంది. అవుట్ స్టాండింగ్ విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు వస్తుంది. సో ఇంటెలిజెంట్ అడాప్టివ్ సింక్ డిస్ప్లే వల్ల ఏంటంటే మనకి ఇది 30 to 120 హెడ్జ్ రిఫ్రెష్ ఉంటుంది. అలాగే విచ్ ఆటోమేటికలీ మ్యాచెస్ ది కంటెంట్ బిట్వీన్ ది బెస్ట్ రిఫ్రెష్ రేట్. మనం ఏదైనా వీడియో చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా అది కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. సో మనకి అవుట్డోర్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది వితౌట్ బ్యాక్ పౌచ్. అండ్ మనకి షేడ్స్ వల్ల మనకి కలర్ కూడా చాలా నైస్గా అనిపిస్తుంది. సో కొన్ని దీనికి సంబంధించిన ఇది చూస్తే ఇది వచ్చేసి మనకి 6.7 ఇంచెస్ డిస్ప్లే ఉంది, అంటే 20:9 ఆస్పెక్ట్ రేషియో చూడొచ్చు. అలాగే వీ కెన్ ఎంజాయ్ ది క్లియర్ వ్యూ ఆన్ ది బిగ్ స్క్రీన్. ఫుల్ హెచ్డి డిస్ప్లే విత్ రిచ్ అండ్ వివైడ్ కలర్స్. కాంట్రాస్ట్ రేషియో వచ్చేసి మనకి 15:1 లాగుంది, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి గొరిల్లా గ్లాస్ 5 కవర్, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్లు కూడా మనకి గొరిల్లా గ్లాస్ కవర్ అయితే వచ్చింది. అంటే ఇది ఏంటంటే హై క్వాలిటీ ప్రొటెక్షన్ అండ్ టఫ్గా ఉంటుంది. సో కొన్ని శాంపిల్స్ అయితే నేను చూశాను, నేను కెమెరాస్ వ్యూస్ అయితే మీకు చూపిస్తున్నాను. సో ఆటోమేటిక్గా ఈ కలర్ ఎక్స్పోజింగ్, వైట్ బ్యాలెన్సింగ్ కానీ చాలా బాగుంది. బట్ ఇది ఆటో ఫోకస్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. అలాగే నాకు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అయితే రాలేదు. చెక్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను. సో దీంట్లో ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిందంటే ఈ కెమెరా ఎడ్జ్ వల్ల కొంచెము మనము మొబైల్ని కింద ప్లేస్ చేసినప్పుడు మనకి ఇట్లాంటి టక్ టక్ అనే సౌండ్ వస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి 120 GB కదా, సో మనకి టోటల్ జీబీ అయితే ఇట్లా ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ తర్వాత మనకి సంబంధిత స్పేస్ అయితే ఉంది. అలాగే దాంతోపాటు ఏంటంటే యానిమేషన్ బాగుంది. అండ్ నేను కొన్ని రిఫ్రెష్ రేట్ అండ్ ఇవి చెక్ చేశాను స్టాట్స్. ఓవరాల్గా చూస్తే చాలా బాగుంది. ఈవెన్ మొబైల్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అయితే మీకు మళ్ళీ నేను చేసి కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తాను. సో మీ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.